డాక్టర్, ఆయన కండిషన్ ఎలా ఉంది? చాలా క్రిటికల్గా ఉందమ్మా. ఆయనకి ఇప్పుడు స్పృహ రావడమే మాకు చాలా షాకింగ్గా ఉంది. నానా నానా ఆయన మైండ్లో ఏదో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. ఆ విషయం బయటికి చెప్పాలనుకుంటున్నారు. అందుకే ఆయన మైండ్ ఆయన్ని మేలుకునేలా చేసింది. నానా నానా నేను తప్పు చేశాను. నీ పక్కనే ఉండాల్సింది. మేము కూడా ఆయన్ని చూడొచ్చు డాక్టర్? వెళ్ళి చూడండి, కానీ ఆయన్ని డిస్టర్బ్ చేయొద్దు. పదండి. నానా మీరు పడిపోయినప్పుడు నేను మీ పక్కన లేను నానా. అందుకే మీరు పడిపోయారు. నా వల్ల నీకు ఇంత సీరియస్ అయింది. ఐఎమ్ సారీ నాన్న. నేను తప్పు చేశాను. మీ పక్కన నేను ఉండాల్సింది నాన్న. నేను ఉండాల్సింది. నాన్న ఏం నాన్న? ఆయన మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. మీరు మాట్లాడకండి, వినండి. మాట్లాడకు. అలాగే నాన్న, నేను మాట్లాడను. నువ్వు చెప్పు నాన్న, నేను వింటాను. ఏంటన్నా? మిమ్మల్ని లేచి నిలబడమంటున్నారు బాబు. నానా ఏం నానా, ఎందుకు అలా చూస్తున్నావు? నాన్న మీకేం కావాలి చెప్పండి నాన్న. మీరేం చేయమన్నా నేను చేస్తాను. నువ్వు పెళ్లి చేసుకోవాలి. నానా నీ పెళ్ళి చూడాలనుందిరా. నా ఇంటికి కోడల్ని తీసుకురాను. నానా నానా నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను పెళ్లి చేసుకోవడం ఏంటి నానా? అప్పటిదాకా నాకు టైం లేదురా. నానా నువ్వు నార్మల్ అవ్వాలన్నా, ఆ తర్వాత ఆలోచిద్దాం నాన్న. నిన్ను ఒంటరివాణ్ణి కానివ్వనురా, ప్లీజ్ రా. నానా నానా ఏం మాట్లాడుతున్నావు నాన్న నువ్వు? చరణ్ గారు, మీరేం మాట్లాడకండి. ఆయన బాగా ఎమోషనల్ అవుతున్నారు. నాన్న నాన్న నానా నానా ఏంటన్నా మాటలు? ప్లీజ్ నానా నువ్వు అలా మాట్లాడకు. నువ్వు నాకు కావాలి నాన్న. నువ్వు లేకపోతే ఒంటరివాణ్ణి అయిపోతాను నాన్న. మీరేం మాట్లాడకండి నాన్న. నానా నానా మీరే అర్థం చేసుకోండి. నానా మీరు కోలుకోవాలి. మీరు కోలుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది. నాన్న మీకేం కాదు నాన్న. నానా నానా నువ్వు నన్ను ఒంటరివాణ్ణి చేసేస్తావా? నన్ను ఒంటరివాణ్ణి చేసేస్తావా నువ్వు? మీకేం కాదు, నేను డాక్టర్ని తీసుకొస్తాను. అంకుల్ మీకేం కాదు అంకుల్, మీరు నార్మల్ అయిపోతారు. డోంట్ వరీ అంకుల్, మీరు పానిక్ అవ్వద్దు. అన్నయ్య గారు కంట్రోల్ అవ్వండి, ఆవేశపడకండి.
అంకుల్ మీకేం కాదు అంకుల్. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో. చరణ్ గారు, చరణ్ గారు ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. సార్కేం కాదు. చరణ్, మీ నాన్నగారు మామూలు మనిషి అయిపోతారు, డోంట్ వరీ. చరణ్ గారు కాసేపు ఆగండి, మళ్ళీ మీ నాన్నగారిని నార్మల్గా తీసుకొచ్చి మీకు అప్పగిస్తారు. బాబు ఆయనకేం కాలేదు, అవ్వదు కూడా. మా మాట వినండి బాబు. చరణ్ అంకుల్కేం కాదు. ఏంటి అలా చూస్తున్నావు? అరే, అక్కడ మా నాన్న చచ్చిపోతాను అంటున్నాడు. చంపేస్తావా? నువ్వు తీసుకెళ్ళిపోతావా? ఎందుకు తీసుకెళ్ళిపోతావు? నీకు కూడా నాన్న ఉన్నాడు కదా. నువ్వు మాత్రం నువ్వు మీ నాన్న ఒళ్ళో కూర్చొని సంతోషంగానే ఉంటున్నావు కదా. నేను మాత్రం ఎవరు లేని ఒంటరివాడిని అయిపోవాలా? మా అమ్మని నా చిన్నప్పుడే తీసుకెళ్ళిపోయావు. నువ్వు నాన్నను కూడా ఎలా తీసుకెళ్ళిపోతావు? వీల్లేదు. నువ్వు మా నాన్నని బతికిస్తున్నావు అంతే. నువ్వు బతికిస్తున్నావా లేదా చెప్పు ప్లీజ్. మా నాన్న లేకపోతే నేను ఏడుస్తాను. ఆయన నుంచే నేను నీకు తిరిగి ఏమీ చేయలేను. ఎందుకంటే నాకు ఇలా పెట్టడం తప్ప ఇంకే పూజ తెలియదు. ప్లీజ్ మా నాన్న నుంచే. పాపం చరణ్ గారి పెళ్లి చూడాలని జయసింహ గారు తాపత్రయపడుతున్నారు. ఆయనకి ఏ క్షణం ఏమవుతుందోనని భయంగా ఉంది. అంటే పోయేలోపు కొడుకు పెళ్లి చూడాలనుకుంటున్నాడా? అమ్మమ్మా, ఏ ముసలి, ఏంటా మాటలు? నీ నోటి నుంచి మంచి మాటలు రావా? నిజం నిష్ఠూరంగానే ఉంటదిలే తల్లి. పిన్ని చాలా ఆపు. పాపం చరణ్ గారిని చూడు, వాళ్ళ నాన్న కోసం ఎంత బాధపడుతున్నాడో. జయసింహ గారికి ఎలా ఉన్నా పర్లేదమ్మా, కానీ ఆయన బ్రతికే ఉండాలి. లేదంటే చరణ్ గారు పిచ్చోడైపోతారు. కానీ అమ్మా, జయసింహ గారు చరణ్ గారిని పెళ్లి చేసుకోమని అంటే పాపం ఆయన ఎవరిని పెళ్లి చేసుకుంటారు? రేఖనా? ఇప్పుడు చరణ్ పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకోవాలమ్మా. జయసింహ గారు అంత క్రిటికల్ కండిషన్లో ఉంటే చరణ్ పెళ్ళెలా చేసుకుంటాడు రేఖ? చరణ్ పెళ్లి చూడడమే తన ఆఖరి కోరిక అని చెప్పాడు కదా జయసింహ గారు. అంటే అతను డెత్ బెడ్ మీద ఉన్నాడా? కన్ఫర్మా? అది చెప్పలేం విక్కీ. ఆయన సిచ్యుయేషన్ అయితే అస్సలు బాగాలేదు. నేను ఎక్కువసేపు బతకను అని ఆయనే చెప్పేశాడు కదా. ఇలాంటప్పుడు ఆయన కానీ మళ్ళీ కొంచెం తేరుకొని చరణ్ని బలవంతం చేస్తే మాత్రం
ఆయన చూస్తుండగా చరణ్ ఖచ్చితంగా ఓ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి తీరుతాడు. ఆ తాళి కట్టేది నా మెడలోనే అవ్వాలమ్మా. అక్కడ వారాహి ఉంది. వారాహి ఉండగా నీ మెళ్ళలో తాళెందుకు కడతాడు? అసలే మన మీద చాలా కోపంగా ఉన్నాడు కదా. ఆ జయసింహ గారు చరణ్ని నీ మెళ్ళలోనే తాళి కట్టమని ఇన్సిస్ట్ చేసి చెప్తే తప్ప అతను నీ మెళ్ళలో తాళి కట్టడం, జయసింహ గారు ఖచ్చితంగా మాట చెప్పడం. అక్కర్లేదమ్మా, ఆయన ఆ మాట చెప్పకపోయినా చరణ్ నా మెడలోనే తాళి కడతాడు. అదెలా? ఆయన మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి చరణ్ పక్కన నేను మాత్రమే కనపడితే ఆయనకి వేరే ఆప్షన్ కనపడకపోతే అంటే వారాహి ఇక్కడ ఉండకూడదమ్మా. కానీ ఇప్పుడు వారాహి ఎక్కడికి వెళ్తుంది? అటు చూడు. చరణ్ ఎక్కడుంటే తను అక్కడే ఉంటుంది. తనని వదిలి వెళ్ళడమే లేదు. అది జరిగే పని కాదు. తను వెళ్తుంది విక్కీ, మనమే ఇక్కడి నుంచి పంపించాలి. నాకు ఒక రకంగా ఇది గోల్డెన్ ఛాన్స్. ఖచ్చితంగా జయసింహ గారు కళ్ళు తెరిస్తే చరణ్ని పెళ్లి చేసుకోమంటాడు. తాళి కట్టకపోతే ఆయన పోతాడేమో అన్న భయంతో చరణ్ వెంటనే తాళి కడతాడు. అందుకే ఈ ఛాన్స్ నేను మిస్ చేసుకోకూడదు. కానీ ఇప్పుడు వారాహి ఎక్కడికి వెళ్తుంది? వారాహిని మనం పంపించక్కర్లేదు విక్కీ. తనని పంపించే వాళ్ళు వేరే ఉన్నారు. ఎవరు? కృష్ణ తులసి వారాహిని పంపిస్తుందా? ఎలామా? పదండి చెప్తాను. కృష్ణమ్మని ముట్టుకుందా? ఏం జరుగుతుంది? అమ్మకి అరుంధతి గారి మధ్య ఏం జరుగుతోంది? ఏంటరుంధతి, నువ్వు నా దగ్గరికి రావడమే ఒక వింత అనుకుంటే వచ్చి మంచితనంగా మాట్లాడి పక్కకి తీసుకురావడం ఇంకో వింత. అసలు ఎందుకు తీసుకొచ్చావు? ఏం మాట్లాడాలి నాతో? అమ్మతో ఈవిడ మాట్లాడుతోందా? ఏ విషయం? కృష్ణ తులసి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు నాతో మాట్లాడాలని, నా కోపం తగ్గించాలని 5 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నావు కదా? అవును. అయితే ఒకవేళ నా కోపం తగ్గించే అవకాశం నీకొస్తే ఏం చేస్తావు? ఖచ్చితంగా తగ్గించే ప్రయత్నమే చేస్తాను. కానీ అరుంధతి, ఇప్పుడు మనం ఉన్న చోటికి నీ మాటకి పొంతన లేకుండా ఉంది.
ఈ చోటు, నా మాట అన్నీ ఒకే గట్టు మీదున్నాయి కృష్ణ తులసి. మా అమ్మ మాట్లాడేది ఇక్కడ జరగాల్సిన విషయం గురించి. ఇది జరిగితే అది ఇది అన్నీ సెట్ అయిపోతాయి. దేని గురించి మీరు మాట్లాడేది? చరణ్ పెళ్లి గురించి. ఆయన పెళ్లి గురించి మనం మాట్లాడుకోవడం ఏంటి? మాట్లాడుకోవాలి కృష్ణ తులసి, తప్పకుండా మాట్లాడుకోవాలి. ఆ మాటనే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. హ, ఆ మాటలే మీ సంతోషాల్ని డిసైడ్ చేస్తాయి. అసలు మీకేం కావాలి? రేఖా చరణ్ల పెళ్లి జరగాలి. జయసింహ గారి ఆఖరి కోరిక చరణ్ పెళ్లి అని విన్నావుగా. ఆ కోరిక తీర్చడం కోసం చరణ్ ఖచ్చితంగా ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు. ఆ టైంకి నీ కూతురు వారాహి ఇక్కడే ఉంటే చరణ్ మైండ్ వారాహి మీదకి వెళ్ళిపోతుంది. అందుకే జయసింహ గారికి మళ్ళీ స్పృహ వచ్చే టైంలో మీ కూతుర్లు గాని మీరు గాని ఇక్కడ ఉండకూడదనేది మా రేఖ ఆలోచన. ఆ టైంకి రేఖ మాత్రమే చరణ్ ముందుండాలి. అప్పుడే చరణ్ రేఖని చేసుకుంటాడు. నువ్విప్పుడు నీ కూతుళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళకేం చెప్పుకుంటావో నీ ఇష్టం. నువ్వు వారాహిని ఇక్కడ లేకుండా చేస్తే నాకు నీ మీద పూర్తిగా సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుందని చెప్పను, కానీ ఎంతో కొంత మంచితనం మిగులుతుందని చెప్తున్నాను. ఒకవేళ మీరు వారాహిని పంపించకపోతే అప్పుడు నా కోపం ఇంతకు రెట్టింపవుతుంది. నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తే నిన్ను, నీ కూతుళ్ళని కూడా నేను నాశనం చేస్తాను. ఆపు అరుంధతి, అరుంధతి. నీ కూతురి జీవితం ఎలా బాగు చేసుకోవాలో తెలియక ఇంత కిందకి దిగిపోయావా నువ్వు? నన్ను బెదిరించి భయపెట్టి నాతో ఇలాంటి పని చేయించుకోవాలనుకుంటున్నావా? అంటే నువ్వు బెదిరిస్తే నా కంటి పాపని నా వేలుతోనే పొడుచుకుంటాను అనుకున్నావా? అంటే నువ్వు దీనికి ఒప్పుకోవట్లేదా? అరుంధతి, లోకంలో చిన్న పిట్ట దగ్గర నుంచి పెద్ద పులి వరకు, కూటికి గతిలేని వాళ్ల దగ్గర నుంచి కోటీశ్వరుల వరకు ఏ జీవికైనా తన ప్రాణం కంటే ప్రియమైనది పిల్లలే. ఆ పిల్లల జీవితాన్నే నాశనం చెయ్యమని నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నీకు ముందే చెప్పాను, నీ పిల్లల మీద నీకెంత ప్రేముందో నా పిల్లల మీద నాకు అంతకంటే రెట్టింపు ప్రేముందని. నీ కూతురి జీవితం కోసం నీ ప్రేమ నిన్ను ఇన్ని మెట్లు కిందకి దించేస్తే నా కూతురు మీదున్న ప్రేమ నన్ను ఇంకొన్ని మెట్లు పైకెక్కించి నిలబెట్టింది. కృష్ణ తులసి, సరిగ్గా ఆలోచించుకో. నీ మొహమే చూడని అరుంధతి నీ దగ్గరికి వచ్చిందని నీ కాళ్ల కిందకొచ్చినట్టు అనుకోకు.
నా కూతురి జీవితం బాగవ్వటం కోసమే నేనలా వచ్చానని మర్చిపోకు. ఇన్నేళ్ల పగని కాసేపు పక్కన పెట్టానని పూర్తిగా మర్చిపోయాననుకోకు. చూడరుందతి, నువ్వెన్ని చెప్పినా నేను నా పిల్లల భవిష్యత్తుని కాలరాయలేను. నా కూతురు జీవితం ఖచ్చితంగా బాగుండాలనే నేను కోరుకుంటాను. దేవుడు ఏం ఆలోచించి ఈ పరిస్థితి కల్పించాడో నాకు తెలీదు. కానీ జయసింహ గారికి పూర్తిగా నయం అయిపోయి ఆయన మామూలు మనిషి అవ్వాలనే నేను కోరుకుంటున్నాను. అలా అయితే ఇప్పుడిక పెళ్లి ప్రసక్తే రాదు. దేవుడు ఇంకోటి తల్చి చరణ్ గారి పెళ్లి ఇక్కడే జరగాలని నిర్ణయిస్తే మాత్రం అది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. మీ అమ్మ తాళిబొట్టురా, ఆ అమ్మాయి మెళ్ళ కట్టరా.